నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం లక్ష్యం సమాజహితం ముందుగా ప్రధాన అంశాలు కృష్ణా జిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద ఆందోళన రైతుల పత్తి కొనుగోలు చేయకుండా దళారుల దగ్గర కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపణ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కుమార్తె వివాహంలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన నాయకులు కార్యకర్తలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లందుకుట్ట జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కాంప్లెక్స్ స్థాయి ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ ఉట్కూరి వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని 18 పాఠశాలల నుంచి ఆట పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో విజయాలు సాధించి పాఠశాల పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, సర్పంచ్ కూనబోయిన భాగ్యలక్ష్మి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బ్రహ్మరాణి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేయాలన్నా నెక్స్ట్ మనం తీసుకునే టర్మ్ వస్తుంది. ఈ బహుమతులను ఎవరు ఎంపీపీ గారు, స్థానిక సర్పంచ్ గారు, స్థానిక ఎంపీటీసీ గారు వారి చేతుల మీదుగా అందిస్తున్నారు. నిజంగా చాలా గొప్పగా ఆడడం జరిగింది. మంచి స్పోర్టివ్ స్పిరిట్ తోటి రావడం జరిగింది. మరి తప్పకుండా నా వంతు సాయం చేస్తానని చెప్పి చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లల యొక్క నైపుణ్యాన్ని తెలుసుకోవడం కోసం స్కూల్ కాంప్లెక్స్ ద్వారా అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామైనటువంటి సర్పంచ్ భాగ్యలక్ష్మి గారికి, ఎంపీటీసీ నర్సయ్య యాదవ్ గారికి, మరి మండలంలోని ఈ స్కూల్ కాంప్లెక్స్ కింద వచ్చే అన్ని స్కూళ్ళ హెచ్ఎంలకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సందీప్ సార్, రవీందర్ రెడ్డి సార్, జలంధర్ గారికి, మరి వారి తోటి ప్రధానోపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు ప్రతి ఒక్కరికి మనము చప్పట్లతో వారికి మరి చేసినందుకు ప్రతి ఒక్కరు చప్పట్లతో వారికి మరి చెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. 18 స్కూళ్ళ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఒక స్కూల్లో మరి గేమ్స్ ఆడిపించడం అంటే చాలా కష్టమైన పని. చిన్న పిల్లలు వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చూస్తుంటే, వాళ్ళు చేసిన డ్యాన్స్ ప్రోగ్రాము, కోలాటం చూస్తుంటే మరి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ఇంత చక్కగా లేదు. మరి అంత బాగా ఆడిపించిన వారికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకు కూడా మరొకసారి నేను శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో మార్కెటింగ్ కోసము ప్రతి ఇయర్ ఈ జనవరి, ఫిబ్రవరిలో స్కూల్ డే ఫంక్షన్స్ అరేంజ్ చేస్తారు. మరి అటువంటి స్కూల్ డే ఫంక్షన్ లాగా మరి గవర్నమెంట్ తరఫున మండలంలో ఉండబోయే 18 స్కూళ్ళు ఆల్రెడీ గాలిపల్లి స్కూల్ అయిపోయింది. కొన్ని అనివార్య కారణాల వల్ల మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. మరి ఆ మిగతా స్కూళ్ళు అన్ని కలిపి మరి ఇల్లందకుండలో ఏర్పాటు చేశారు. ఇది ఒక మండల స్కూల్ డే ఫంక్షన్. అన్ని స్కూళ్ళకు కలిపి ఒకటే దగ్గర మరి స్కూల్ డే ఫంక్షన్ లాగా అనిపిస్తుంది నాకు. అదేవిధంగా ఇంకొంచెం ముందుకెళ్ళి వీళ్ళు గెలిచిన వారికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, ఇంతమంది అతిథుల మధ్యలో మరి అన్ని స్కూల్ హెచ్ఎంల మధ్యలో మిగతా పిల్లలు కూడా ఇక్కడ ఉంటే వీళ్ళందరూ సంతోషించే వాళ్ళు. మరి మీకు తీసుకురావడంలో కానివ్వండి, మరి కొంత సిస్టంలో కానివ్వండి ఇబ్బంది ఏమైనా కలిగి ఉండవచ్చు. కానీ అందరి మధ్యలో అంటే స్కూల్ ఈ ఫంక్షన్ అరేంజ్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. అదేవిధంగా మరి మండలంలోని అన్ని స్కూళ్లకు మరి వచ్చే అకాడమిక్ ఇయర్ వారికి, ఎందుకంటే డే బై డే, ఇయర్ బై ఇయర్ మన స్ట్రెంత్ పెరుగుతూ ఉన్నది. ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే బాగా కష్టపడుతున్నారు. ప్రతి స్కూల్లో స్ట్రెంత్ పెరుగుతూ ఉన్నది. మరి వచ్చే సంవత్సరం కూడా స్ట్రెంత్ పెరిగే ఛాన్స్ ఉన్నది. కాబట్టి మీకు మీ స్కూళ్ళలో ఉండే మౌలిక వసతులు, మినిమం అవసరాలు ఏమైనా ఉంటే ప్రతి ఒక్కరు ఇక్కడ హెచ్ఎం అందరూ వచ్చారు కాబట్టి వారి అవసరాలను ఒకసారి మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే వాటిలో ఎన్నో కొన్ని మేము మా మండల పరిషత్ ద్వారా, ఎందుకంటే మా ఎంపీటీసీలు అందరితో మా మండల పరిషత్లో తీర్మానం చేసుకొని వచ్చే అకాడమిక్ ఇయర్ వారికి సమ్మర్లో గ్యాప్ ఉంటుంది కాబట్టి అన్ని స్కూల్లో వసతులు ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ ఒకసారి నేను చెప్తా ఉన్నాను. అది ఖచ్చితంగా నేను ఇప్పుడు చూసే స్కూళ్ళను
వరల్డ్ ఫేమస్ లవర్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జూబ్లీ హిల్స్ లో సందడి చేశారు. మంగళవారం తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ సెకండ్ సన్ డౌనర్ పార్టీని జూబ్లీ హిల్స్ లోని జూబ్లీ 800 లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా నటుడు విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ కి సంబంధించి ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో ప్రముఖ ఫ్యాషన్ ఈ-కామర్స్ బ్రాండ్ మిత్రాలో రౌడీ వేర్ ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సన్ డౌనర్ పార్టీ నవాబ్ గ్యాంగ్ హిప్ హాప్ మ్యూజిక్ తో మొదలైంది. మ్యూజిక్ షోతో పాటు బీ-బోయింగ్, స్కేట్ బోర్డింగ్ పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సూపర్ కూల్ ఫ్యాషన్ షోలో విజయ్ దేవరకొండ హై ఎనర్జీతో షో స్టాపర్ గా ఎంట్రీ ఇచ్చి అందరినీ అటెన్షన్ తన వైపు తిప్పుకున్నారు. Public को पसंद आ रहा है और वो लाउड इसी राइट मेक सम नॉइस और गुड पानी में मजा उसको रात रहा पानी किसी में नहीं रहा अरे आवाज करो my birthday so కొన్ని special styles that I really like in all ranges I decided to do you have a 905 video అట్లాంటి ఏం చేయలేము మనం ఓకే అయ్యో ఇట్లా వేసుకున్నారు మీరు మీ చుట్టుపక్కల చూడండి ఎవరైనా 905 వేసుకుంటారు అదే 905 ఇది 905 Sharat Eskunar 905. And then we started accessories. We did what are they called? Dog chains. We did dog tags. We did mugs. We did tapes. Can you see some stuff? We did pop sockets. Paddu. Tape, huh? Camera. Oh, tags. Yeah, we're doing the key tags. We're doing key tags. So this tape is just to style anything. You can just take it, tape it across your pant and make it rowdy. Make me jeans lina, jeans మీద అయినా వేసేసి రౌడీ చేయొచ్చు. మీ భార్య భర్తలు పెళ్ళి ఉంటే ఎక్కువ మాట్లాడితే మూతలు టేస్ట్ చేసేయచ్చు. Today's biggest announcement, are you ready? We decided that from your fucking future we will own the streets and this year we are ready to take over ఇంకా ఇక్కడ నుంచి the national street fashion అంతా మనదే చేయాలని ఫిక్స్ అయినాం. And today I want you to make some noise and welcome to the madness Myntra. Today I am officially announcing Rowdy into Myntra. Make some noise for Myntra. I would like to invite Mr. Amar from Myntra on stage. Make some noise for Amar. So ఈ రోజు నుంచి మన రౌడీ మర్చెండైజ్ అంటే నాకేమనిపించింది అంటే ఈ ఇయర్తో నేషనల్ సినిమా వింటున్నాం. కంట్రీ మొత్తంలో ఎవరికైనా నాకు విజయ్ దేవరకొండ ఐ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ రౌడీ అనిపిస్తే ఒక ఫింగర్ క్లిక్ మీద దొరకాలి. And no one can give us the power of reach that Myntra can, and Myntra is super excited to come on board and partner with us. And for the first time on Myntra, mana style lo drop lu chestam. Prati Wednesday 6 PM Myntra homepage మీద rowdy drop nadustayi. But to make it easy and because we get sold out really fast, what we are doing is Sunday display chestam. We'll display all the styles that are going to be dropped on Wednesday. From Sunday, you can go wish list it, and on Wednesday you can purchase if you feel like or not. And today we are live on Myntra. You can go wish list it, and tomorrow at 6 o'clock will be the first drop. And this is Amar from Myntra. Welcome Amar to the Rowdy family. My Rowdy lo sir welcome cheptanga. మంచిర్యాల జిల్లాలో క్రీస్తు జ్యోతి మంచిర్యాల ప్రోవిన్స్ కు సంబంధించిన సిఎంసి సిస్టర్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల క్యారమెల్ స్టేట్ స్కూల్స్, సిబిఎస్ఈ స్కూల్స్, గుడిపేట, మందమర్రి, దేవాపూర్ క్యారమెల్ స్కూల్స్ అధ్యాపకులు, సిఎంఐ ఫాదర్స్ బ్రదర్స్ పాల్గొన్నారు.
టెన్షన్ పడకండి. భయపడతాను భయమేది అందరూ విషయం అయిపోయారు అదే ముట్టుకుంటున్నావు భయపడే సిఎంసి సంస్థకి చెందిన కృష్ణజ్యోతి ప్రొవిన్షియల్ మంచిర్యాల్ సిస్టర్లు ఈరోజు రక్తదాన కార్యక్రమాలు జరుపుతున్నాయి. మంచిర్యాల్ గవర్నమెంట్ హాస్పిటల్లో సిస్టర్లు మరియు మా స్కూల్ నుంచి మందమారి కార్మల్ స్కూల్ మందమారి, కార్మల్గిరి కాన్వెంట్ దేవాపూర్, కార్మల్ కాన్వెంట్ హై స్కూల్ మంచిర్యాల్ స్టేట్ అండ్ సిబిఎస్ఈ స్కూల్స్, మౌంట్ కార్మల్ గుడిపేట్ స్కూల్స్, ఇక చాలామంది యువతులు, ప్రజలు, విలేజ్ ప్రజలు వచ్చి రక్తదానం చేశారు. రక్తము కావలసిన వారికి రక్తం దానం చేసి వారికి ఆరోగ్యం చేయడానికి ముందుకు వచ్చిన అందరికీ మేము ధన్యవాదాలు అర్పిస్తున్నాము. ఈ విలువైన అవసరం వినియోగించినందుకు మీకు చాలా థ్యాంక్స్. పెద్దపల్లి జిల్లా రామగుండం సిపి సత్యనారాయణ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతలో భాగంగా కమిషనరేట్ పరిధిలో సిఐ రమేష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని ఆయన తెలిపారు. అదేవిధంగా సరైన ధృవపత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించారు. ఈ తనిఖీలో ఎస్ఐలు ఏ వెంకటేశ్వర్లు, ఎం వెంకటేశ్వర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన రామగుండం కమిషనరేట్ పరిధిలో సిపి గారి ఆదేశానుసారంగా రోడ్ సేఫ్టీ గురించి ఈరోజు టోటల్గా కమిషనరేట్ ఆధ్వర్యంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్ సేఫ్టీ గురించి ఈ వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. చాలామంది అజాగ్రత్తగా వెహికల్ తిప్పి వారికి వారే చూసుకోకుండా ఓవర్ స్పీడ్గా పోవడము, లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ఈ విధంగా చేయడం వల్ల చాలామంది తమ ప్రాణాలని కోల్పోతారు. కాబట్టి ఎవరు కూడా ఈ యాక్సిడెంట్లో చనిపోవద్దన్న ఉద్దేశంతో మన సిపి గారు అదేవిధంగా డీజీ గారి ఆదేశానుసారంగా మేము ఈ వెహికల్ చెకింగ్ అనేది ఈ పాయింట్ లైన్ చౌరస్తాలో చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించినట్లయితే ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కాకుండా, యాక్సిడెంట్ కాకుండా ఉంటుంది. కాబట్టి ప్రతి పౌరుడు కూడా మీ బాధ్యతను, తర్వాత మీ ఫ్యామిలీ మీకోసం మీ ఫ్యామిలీ ఉందని గమనించి జాగ్రత్తగా రోడ్లపై వెళ్ళినట్లయితే మీకు, మీతో పాటు మీ ఎదురుగా వచ్చే వాళ్ళకు కూడా భద్రంగా ఉంటారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అట్లాగే చాలామంది యువకులు ఓవర్ స్పీడ్గా, తర్వాత వితౌట్ లైసెన్స్, వితౌట్ ఇన్సూరెన్స్ పేపర్లతో లేకుండా విచ్చలవిడిగా వెళ్తున్నారు. అమాయకులు ఎవరైతే రోడ్ల మీద వెళ్తారో వాళ్ళని కూడా డాష్ ఇవ్వడం, వాళ్ళకు కూడా ఇంజురీ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను పాటించి మీ ప్రాణాలను, మీపై ఆధారపడి ఉన్న మీ కుటుంబ సభ్యులను చూసుకుంటూ నడపాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. చెక్పేట్ మండల పరిధిలోని ప్రైవేట్ రికగ్నైజ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్గా ఎండి సబేర్, జనరల్ సెక్రటరీగా అల్తాఫ్ హుస్సేన్, ట్రెజరర్గా సంసాన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్ సుబ్బయ్యని ఎన్నుకున్నారు. ఆర్గనైజర్ సెక్రటరీగా వసీమునిసా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇది నాకు స్టార్ గ్లోబల్ స్కూల్కి గొప్ప గౌరవమని అన్నారు. New treasurer of this our SM Prashma. I hope these three all the members here happily hand over them, and I hope
all the association, SM Plasma, our mandal will, as we have done as much as possible. Finally, with the even not in right time also, even late hours also, we conducted this one sports meet. All these activities, some more activities, they will increase and they will fulfill our desires. Thank you. Tomorrow we will hand over the मैं जब तक नहीं बोला मूव नहीं है प्लीज। आप आइए। हयात लेके चलो, कायनात लेके चलो, चलो तो सारे ज़मानों को। यहाँ पे मैं कहूँगी चलो तो सारे मदरसों को साथ लेके। Pleasure and it's great privilege for me to be a part of SM Plasma. We feel very happy today. We gathered here in huge number of correspondents and we showed our unity, the integrity to be one part in the school organizers societies. We are united here and today we discussed about we introduced our newly elected body members. Our President Samuel and myself, the General Secretary and all other members, we introduced ourselves to the entire Secret Mandal and we are united to look after the problems, to look after the anything which is happening badly for the school unions, correspondents. We are all united to represent from the Secretary Mandal to the government and to any of the authorities. Thank you. I am the organizing person of the Secretary Mandal private school, secondary school organization. So I will tell you one thing only. With these meetings, we all get good information about the education. And Alhamdulillah, we are in this board of SM Plasma last 4 years with the super power and super our sailors like Sabir sir and our Venkatratna sir. Alhamdulillah, so we all are happy and we all want secular and we run the school secular and we want secular. We are the correspondents of Secret School. Thank you so much. Good evening everybody. I am from Pujo Vidya Niketan, Banjara Hills, Rajdevi हूँ मैं। So ये शेखपेट मंडल का एसोसिएशन जब बना 2015 में, so मैं फर्स्ट फाउंडर ट्रेजरर थी। फिर उसके बाद सेकेंड टर्म में भी मैं इसी मेंबर रही है बॉडी में और थर्ड टाइम अगेन आई हैव बीन अपॉइंटेड एज वाइस प्रेसिडेंट। I thank Sabir sir for that and it's my pleasure to be a part of Sabir sir's association and everything is because of Hidayat Ali sir. Being with Hidayat Ali sir, Ram Subaya sir and Sabir sir to work under the guidance is opportunity and good luck for me and I will try to do my best for our association as we need a strong association because we are asked by the government Ghana as for recognitions and all those things, so we want to fight against the government and want to do something for the private low budget schools especially. We come under low budget schools, so I am very happy for today's event and wish all the correspondents a happy 2 years. Thank you. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణం ఖాదర్ బాషా దర్గాలో జామా మసీద్ కమిటీ మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున గెలిచిన 11 మంది కౌన్సిలర్కు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జామా మసీద్ అధ్యక్షులు అమీన్ పాషా, నయూం పాషా, రహీం పాషా, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్యకర్తలు నేతలు పాల్గొన్నారు. జనాబ్ सबसे पहले नरसिम्हाराव साहब के गुलपोशी जनाब सैयद अमीनुद्दीन साहब सदर कमेटी जामा मस्जिद कमेटी कोल्हापुर से ख्वाहिश करता हूं कि नरसिम्हाराव साहब की शाल सदर है, इनकी शाल पोशी और गुलपोशी भी की जा रही है.
बहुत खुशी की बात है कमेटी की तरफ से, और मैं दावत देने जा रहा हूँ जनाब जामिया मस्जिद कमेटी की तरफ से की जा रही है। माएं बहनें कोल्हापुर की कमेटी की तरफ से करेंगे। पूरे आवाम कोल्हापुर मुसलमानों की तरफ म्युनिसिपल काउंसिलर की जा रही है। म्युनिसिपल काउंसिलर जनाब रहीम पाशा, म्युनिसिपल काउंसिलर कोल्हापुर, इनकी गुलपोशी नजीर बाबा शालपोशी और गुलपोशी करेंगे कमेटी की तरफ से। और मेरी दावत जनाब अमीर पाशा से गुजारिश है कि वो अलहाज जनाब जनाब नईम साहब म्युनिसिपल काउंसिलर कोल्हापुर, इनकी गुलपोशी अमीर पाशा करेंगे। కృష్ణా జిల్లా తెలంగాణ అశ్వరావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే నాగేశ్వరరావు కుమార్తె వివాహానికి వెళ్తున్న టీడీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి తిరువూరు మండలంలోని లక్ష్మీపురం గ్రామం వద్ద తిరువూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ హాస్పిటల్లో డీడీఓ రవీంద్రనాథ్ ఠాగూర్ స్టాఫ్ నర్సుతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా పలు రకాలుగా డీడీఓ వేధింపులు తాళలేక బాధితురాల విషయాన్ని కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు డీడీఓకి దేహశుద్ధి చేశారు. సిహెచ్సిలో స్టాఫ్ నర్స్తో పనిచేస్తున్నాను. ఇక్కడున్న డీడీఓ గారు మమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసిస్తున్నారు. మేము ఆయన ప్రతిసారి కోడలు అడుగుతారనమాట. ఒక తండ్రిలాగా తెచ్చిస్తాము తనకి సిస్టర్లందరం తెస్తే నిన్న నేను డ్యూటీ చేసుకొని ఈవినింగ్ డ్యూటీ నైట్ ఇంటికి వెళ్ళాను. అమ్మ నాకు ఎగ్ ఆమ్లెట్ కావాలా చేసుకోరా అని చెప్పాను. సరే సార్ చేసుకొని వస్తానని చెప్పి చైతన్యాన్ని పంపించండి సార్ అని చెప్పి అడిగాను. ఆ చైతన్య వద్దు నువ్వే చేసుకొని తీసుకోరమ్మా అన్నారు. సరే అని చెప్పేసి తీసుకొని వస్తే పైన ఉన్నాను, పైకి తీసుకురమ్మా అని చెప్పాను. సరే మన సారే కాదని చెప్పేసి పైకి తీసుకొని వెళ్ళాను. రూమ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వంటే నాకు ఇష్టము, సిస్టర్లో ఉండే వాళ్ళందరికన్నా నేను మంచిదాన్ని, అందుకే నేను ఇష్టపడుతున్నాను, నువ్వు నా దగ్గర ఒక 10 నిమిషాలు గడుపు అని చెప్పి అన్నారనమాట. అంటే సార్ మీరు నాకు తండ్రితో సమానము, నేను అలాగా క్యారెక్టర్ కాదు నాది అని చెప్పి అన్నాను. అంటే తను తండ్రి అనే పదాన్ని పక్కన పెట్టి ఒక 10 నిమిషాలు నాతో ఉండు అని చెప్పి అన్నారు. ఇంకా అంతలో శివార్త వేరే అక్క ఉన్నారు, అక్కకి కాల్ చేశారనమాట నాకు. సార్ అక్క కాల్ చేశారు, నేను ఒక 10 నిమిషాల్లో ఏ విషయం ఏ విషయం చెప్తాను వచ్చి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తలిపేశారు. ఎందుకు ఇచ్చారు సార్ అని చెప్పి అడిగితే నువ్వు ఇట్లాగా బయట డ్రగ్స్ ఇస్తున్నావు అని ఇది అని చెప్పి మేము ఇచ్చానని చెప్పాను.
చెప్పి అని చెప్పేలాకి విషయం తెలీదు. అర్ధరాత్రి మధ్యాహ్నం 2 గంటల టైంలో నువ్వు ఇప్పటికిప్పుడు మెమో తీసుకొని వెళ్ళాలి అని చెప్పి, ఎందుకు సార్ అని చెప్పి అడిగాను. అడిగితే కారణం నేను చెప్పను, నువ్వు వెళ్ళాల్సిందే ఇమీడియట్గా, అది కానీ చింపు చూస్తే దీనికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయని నాతో అన్నాడు. ఎందుకు సార్ అని ఏడ్చి రిక్వెస్ట్ చేస్తాను, ఏం సార్ విషయం అని చెప్తే చెప్పను, నువ్వు ఇమీడియట్గా వెళ్ళిపోవాలి టీసీహెచ్ ఆఫీస్కి అని చెప్పి 7:30-8 ప్రాంతం అక్కడికి వెళ్ళాలి. అన్నం కూడా తినకుండా వెళ్ళి పంపించాడు. తీరా ఏడకొచ్చి చూసి అలాగే అందులో ఏముందంటే నేను బయటకు మెడిసిన్ అమ్ముతున్నట్టు, పక్కన వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తున్నట్టు అట్లా చెప్పి అడిగాడు. ఒకరోజు ఈ ధనలక్ష్మి సిస్టర్ని వేరే సిస్టర్ని తీసుకోబోయి, సార్ నేను ఏం చేశాను చెప్పండి, ఎందుకు నా మీద ఇలాగా లేనిపోని చెప్పంటే ఆయన ఈగో హర్ట్ చేసేటట్టు నేను ఏదో మాట్లాడానంట, అందుకని నా మీద అలాంటి మెమో ఇవ్వాల్సి వచ్చిందని ఆయన ఒప్పుకున్నాడు. అప్పుడు చైతన్య అని ఇప్పుడు వార్డ్ బాయ్ ఉన్నాడు కదా, అబ్బాయి కూడా ఉన్నాడు అప్పుడు ఆ మాట అన్నప్పుడు. అట్లాగా ఇంకా ఏదేదో మాట్లాడడం, ప్రతి చిన్నదానికి టార్గెట్ చేసి మాట్లాడడం, ఇట్లాగా ఏదేదో చెప్పడం, ఇట్లా అవ్వడం అని అలా చేస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద రైతులు ఆందోళనకు దిగారు. 6 కాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునే వెసులుబాటు కల్పించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు తెచ్చిన పత్తి కొనుగోలు చేయకుండా దళారుల దగ్గర కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వ్యవసాయ మార్కెట్ గేటు ముందు ట్రాక్టర్లు అడ్డుపెట్టి రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. రాత్రి ఏం చెప్పారు రాత్రి న్యాయం చేస్తామని చెబుతున్నారు. యార్డు దగ్గర రేత్రిపూట మొత్తం దళారీలై దించుతున్నారు, మమ్మల్ని ఎలా పంపిస్తున్నారు. ఏంది పరిస్థితి? 3 రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చి మేము. అదే అంటే సెక్రటరీ గారు దించమన్నారని చెబుతున్నారు వీళ్ళు. ఏది ఇదేనా సమన్యాయం అంటే? ఏం చేయాలి మరి మేము? ఇదిగో రాత్రి సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి నా దగ్గర. యార్డులో ఎంతెంత ఖాళీలు ఉన్నాయో తెల్లారే పాటికి మొత్తం వ్యాపారస్తులు దించారు బూరాలు. ఏం చేయాలి మరి మేము? 3 రోజులు నాడొచ్చాం. వాళ్ళు ఏమో సీరియల్ ఇళ్ళ కాడ ఉండగానే రాస్తున్నారు. ఇక్కడికి వచ్చి కాగితాలు ఇస్తే కూడా సీరియల్ రాయట్లా, బండి రాలేదని. సాయంత్రం 6 గంటలకు వచ్చిన బళ్ళు దిగుమతి వెళ్ళిపోయి మళ్ళీ లోడ్లు ఎత్తుకొని వస్తున్నాయి. మేము 3 రోజుల క్రితం పెట్టిన బళ్ళు ఇంతవరకు అన్లోడ్ కాలమాయి. ఏంది మా పరిస్థితి? ఇదేనా సమన్యాయం అంటే? ఎవరి కోసం పెట్టారు యార్డు? రైతుల కోసమా, దళారీల కోసమా? వ్యాపారస్తులు వస్తేనే నమస్కారం పెడుతున్నారు, రైతు వస్తే దంగవాయువతలకు అంటున్నారు. ఇదేనా సమన్యాయం అంటే? ఇంకా రైతులను ఉద్ధరిస్తామని చెబుతున్నారు. ఆడ ఉద్ధరించేది రైతుల్ని. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొలనకుదురు గ్రామంలో పొలం వద్ద ఘర్షణ నెలకొంది. సురేష్ రెడ్డికి విజయమోహన్ రెడ్డికి నెలకొన్న వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో 2 గాయాలయ్యాయి. కాగా తీవ్రంగా గాయపడ్డ సురేష్ రెడ్డిని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి మిశ్రంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. ఈ వివాదం జరిగింది. పొలం దగ్గర జరిగిన వివాదంలో విజయమోహన్ రెడ్డి ఈయన మీద దాడి చేశాడు. ఈ దాడి చేయడం ఏంటంటే మా పొలం ఎందుకు దొరుకుతున్నారని అడగగా విజయమోహన్ రెడ్డి సురేష్ రెడ్డి పోయి అడగగా వాళ్ళ సురేష్ రెడ్డి మిస్సెస్ని, వాళ్ళ ఫాదర్ని కాలుతో దాన్ని ఆమె పక్కన దోసేసి అది తాటిపత్తి సుబ్బయ్య, అర్జున్ పురుషోత్తం, రంతుల ఎస్కే రంతుల్లా వీళ్ళు 3 పట్టుకొని సావునా కొడక అని కోడూరు విజయమోహన్ రెడ్డి రాట్లు తీసుకొని కొట్టగా అతను చావు బతుకుల్లో ఉన్నాడు. దాని విషయమై గూడూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చున్నాము ఆయన్ని. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి చూద్దాం. కృష్ణా జిల్లా నందిగామ వ్యవసాయ మార్కెట్ వద్ద ఆందోళన. రైతుల పత్తి కొనుగోలు చేయకుండా దళారుల దగ్గర కొనుగోలు చేస్తున్నారంటూ ఆరోపణ. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కుమార్తె వివాహంలో పాల్గొన్న నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.